హలో అండి. మనం ప్రేయర్ ద ఆర్ట్ ఆఫ్ బిలీవింగ్ అనే బుక్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు పార్ట్ 4లో ఉన్నాము. సో పార్ట్ 4లో మనం కంట్రోల్డ్ రెవరీ అంటే నియంత్రిత ధ్యానం గురించి తెలుసుకుందాము. ఇది ఏ విధంగా మన ప్రేయర్కి హెల్ప్ అవుతుంది అనేసి. సో మనం ముందుగా చెప్పుకున్నట్లయితే మన కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాము. మన కాన్షియస్ మైండ్ వచ్చేటప్పటికి లాజికల్ మైండ్, అంటే దానికి ఒక మంచి చెడు ఎంపిక స్వేచ్ఛ అన్నది ఉంటుందన్నమాట. కాన్షియస్ మైండ్కి దానికి ఇది మంచిది, లేకపోతే ఇది అవును ఇది కాదు, ఏదన్నా పిక్ చేసుకోగలుగుతుంది. దానికి ఎంపిక స్వేచ్ఛ అనేది ఉంటుంది. అది మన సబ్ కాన్షియస్ మైండ్ అనుకోండి, మన అవచేతన మనసు అనుకోండి, దానికి ఎంపిక స్వేచ్ఛ ఉండదన్నమాట. ఏది ఇవ్వబడితే దానికి మళ్ళీ బయటికి అదే ఇస్తుంది అది. సో అండ్ మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ చేస్తుందంటే, మన కాన్షియస్ మైండ్ ఏవైతే కమాండ్స్ ఇస్తుందో ఆ కమాండ్స్ గట్టిగా ఇంప్రింట్ అయినప్పుడు, ముద్రింపబడినప్పుడు వాటిని తీసుకుని మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో మనకి క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే కాన్షియస్ మైండ్ నుంచి వచ్చిన సూచనలకి ప్రభావితమయ్యి మన అవచేతన మనసు, మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది మనకి బయటికి రియాలిటీని ఇస్తుంది. సో మన అవచేతన మనసు సూచనల ద్వారా ప్రభావితం అవుతుంది అన్నదైతే మనం గుర్తించవచ్చు ఇక్కడ. సో ఈ నియమంలో ఏంటంటే, అంటే ఒక సజెషన్స్కి, ఒక సూచనకి ఇది ప్రభావితం అవుతుంది అనే ఈ యొక్క లాలో ఏంటంటే, మీరు హిప్నోటిజం గురించి చూసుండుంటారు. హిప్నోటిజంలో ఏం జరుగుతుంది, ఒక పర్సన్ ఎవరు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ సజెషన్స్ మన మైండ్ తీసుకున్నప్పుడు మన కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో అది నలిఫై అయిపోతుంది అనమాట. అక్కడ ఓన్లీ మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే వర్క్ చేస్తూ ఉంటుంది. అందుకే మనము వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ ఉంటాము. సో ఈ సూచనల ద్వారా ప్రభావితం అవ్వడం అనేది ఓన్లీ హిప్నాటిజంకి మాత్రమే పరిమితం కాదనమాట. మన లోపల ఏవైతే నమ్మకాలు ఉన్నాయో వాటిని మనం మార్చుకోవడం ద్వారా మన జీవితాన్ని మలుచుకోవచ్చు అనేది అయితే మనకు తెలుసు. సో మరి ఆ నమ్మకాలు ఎలా ఉన్నాయి అంటే, వాటిని మనం సూచించవచ్చు కదా. నాకు ఇలాంటి నమ్మకంని నేను నమ్ముతున్నాను, ఇలాంటి ఒక బిలీఫ్ సిస్టమ్ నేను పొందాలనుకుంటున్నాను, అది మనకు మనం సూచన ఇచ్చుకొని మన నమ్మకాల్ని మనం మార్చుకొని మన జీవితాన్ని మార్చుకోవచ్చు కదా. హిప్నోటిజంలో ఏమవుతుందంటే, మన భౌతిక ఇంద్రియాలు అంటే మన ఆబ్జెక్టివ్ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు పనిచేయవన్నమాట. అంటే మన భౌతిక ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి పనిచేయవు. కానీ ఏం పనిచేస్తుందంటే మన అవచేతనం, అవచేతన మైండ్, మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, సబ్ కాన్షియస్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి అపారంగా పనిచేస్తాయి అన్నమాట. దీన్నే మనం నియంత్రిత ధ్యానం అంటాం, కంట్రోల్ రెవరీ. ఇదే మనకి కంట్రోల్ రెవరీలో కూడా జరుగుతుంది. ఈ మన నియంత్రిత ధ్యానం లేకపోతే గైడెడ్ మెడిటేషన్, ఈ అన్నిటిలో కూడా జరిగేది ఇదే అన్నమాట. సో మన అంతర్మనసుని ప్రబలంగా ప్రభావితం చేయడం, ఎంతో కంట్రోల్డ్గా చేయడం. ఎందుకు మన సూచనల యొక్క శక్తి, ఈ పవర్ ఆఫ్ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ హిప్నాటిజంలోనే కాకుండా బయట మనకి ఏ విధంగా వస్తాయి. ఇప్పుడు ఇంకెవరైనా మన మాటలు వినట్లేదు అనుకోండి, ఒకవేళ మన సంకల్పం ఏదైతే గట్టిగా ఉంటే అది అవచేతనంగా ప్రభావితం చేస్తుంది అనమాట. అందుకే బైబిల్లో ఒక మాట చెప్పారంట రాజుని, నీ మనసులో నువ్వు తిట్టుకోవద్దు, ఎందుకంటే నువ్వు బంగారు గోడల మధ్యలో ఉన్నా సరే నీ మాటలు ఎక్కడో గాలిలో ప్రయాణించి మరొక ద్వారం ద్వారా బయటకు పడతాయి అనేసి. అంటే మనం లోపల ఏదో అనుకుంటున్నామో అన్నది కాదు కదా. మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే చేస్తామో అది ప్రతిదీ కూడా బయటికి ప్రతిబింబం అవుతుంది. ఎందుకంటే బయట ఉన్న ప్రపంచం అంతా మన లోపల ఉన్నదే. ఏదైతే మన లోపల ఉందో అది మాత్రమే మనకి బయటకు కనిపిస్తుంది. సో లోపల మనం తిట్టుకున్నా అది బయటికి వ్యక్తపరుస్తున్నాం అన్నమాట మనకు తెలియకుండా. మరి ఏ విధంగా ఇప్పుడు రిలేషన్షిప్స్ని మనం బాగు చేసుకోవాలి అని అనుకుంటే
మనం పార్ట్ 3లో మనం ఏం చెప్పుకున్నాము, ఎవరైతే మనకి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనం ఇచ్చే సజెషన్స్ మనం టెలిపతిక్గా మనం లోపల ఈ వ్యక్తి మంచివాడు, నాకు అంత మంచి చేస్తారు అన్నది మనం లోపల మనం నమ్మగలిగితే ఆ ఎదుటి వ్యక్తి ఎంత చెడ్డవాడైనా సరే మనకు మాత్రమే మంచి చేసి వెళ్తూ ఉంటారనమాట. అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, మన ఇంట్లో వాళ్ళే అయి ఉండొచ్చు, వాళ్ళు ఏదో ఒక చిన్న సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అప్పుడు ఏంటంటే మనం సజెషన్స్ ఇవ్వాలి. లోపల మనం ఆ వ్యక్తిని ఫస్ట్ మనం మనసులో ఊహించుకొని ఆయన ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేరినట్టుగా మనం ఫీల్ అవ్వాలన్నమాట. అంటే ఆయన ఫీల్ అవుతున్నట్టు మనం ఊహించాలి. ఇక్కడ ఇమాజినేషన్. ఇక్కడ ఏం చేస్తున్నాం, మన యొక్క ఇమాజినేషన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్డ్గా మనం చేస్తున్నాము. ఏదైతే వ్యక్తి ఇప్పుడు ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి ఏదో కోరుకున్నారు, అది వాళ్ళు ఆల్రెడీ అయిపోయినట్టు అండ్ వాళ్ళు ఆ హ్యాపీనెస్లో ఉన్నట్టు మనం ఊహించుకోవాలి. అండ్ మనము వాళ్ళు ఆల్రెడీ ఆ కోరిక ఏదైతే ఉందో వాళ్ళకి నెరవేరిపోయింది. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాడు ఫస్ట్ ర్యాంక్ రావాలని అనుకుంటున్నాడు. వాడు ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తే ఎంత హ్యాపీగా ఉంటాడో దాన్ని ఫస్ట్ మనం ఫీల్ అవ్వగలగాలి. అండ్ నెక్స్ట్ వాడు ఫీల్ అవుతున్నట్టు మనం అనుకోగలగాలి. అండ్ నెక్స్ట్ మనం యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళకి అభినందిస్తున్నట్టు మనలోనే మనం మాట్లాడుకోవాలన్నమాట. అంటే నీకు ఇది సాధ్యమే, నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇది సాధించినందుకు అన్నది మనం లోపల మనం చెప్పుకోగలగాలి. ఆయన ఆనందాన్ని, ఎదుటి వ్యక్తి ఉన్న ఆనందాన్ని, మన ఆనందాన్ని కూడా మనం అనుభవించగలగాలన్నమాట. ఇలా చేస్తే ఏంటంటే అతని అవచేతన మనసు, అతని సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది దాన్ని స్వీకరించేస్తుంది. అండ్ మరియు అతను చాలా సహజంగా అదే దిశలో వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. ఇది సేమ్ థింగ్ మనము పార్ట్ 3లో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఏదైనా అయ్యిందనుకోండి, ఏదైనా కష్టమైన స్థితిలో ఉన్నామనుకోండి, మన పేరెంట్స్కి లేదా మన ఇష్టమైన వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. సో వాళ్ళకి ఏదో నలతగా అనిపించినప్పుడు ఏమో వాట్ దే డూ, వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించడమో లేకపోతే మనకి మంచి ఎనర్జీస్ పంపించడమో, లేదంటే నువ్వు బాగానే ఉంటావని నాకు తెలుసు, యూఆర్ హ్యాపీ అనే వాళ్ళు ఆటో సజెషన్స్ ఇవ్వడమో చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఈజీగా బయటపడగలుగుతాము. ఓ విధంగా ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, నేను ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడన్నా నాకు డ్రైవర్ ర్యాష్గా వెళ్తున్నాడనో లేకపోతే భయం వేస్తే చూడండి, ఒక్కొక్కసారి లోపల నుంచి మనకి తెలుస్తూ ఉంటుంది ఏదో తెలియని భయము. అలా మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెండ్. ఒకసారి కాదు, చాలాసార్లు అయ్యిందిలే. నేను ఎప్పుడైనా ఊరు వెళ్తున్నప్పుడు నార్మల్గా డ్రైవర్ ఏదైనా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, నేను భయపడుతూ ఉంటాను కదా. అది ఎలా తెలుస్తుందో తెలీదు, మా మదర్కి తెలుస్తుంది. సో ఆవిడ నెక్స్ట్ డే నేను రీచ్ అయిపోయిన తర్వాత అడిగేవాళ్ళు అనమాట, నువ్వు 2 o'clock ఆ టైంకి ఏం చేస్తూ ఉన్నావు, వాట్ ఎగ్జాక్ట్లీ వర్ యూ డూయింగ్ అంటే లైక్ అప్పుడు నేను చెప్పేదాన్ని అనమాట, ఇలా నాకు భయం వేసింది అనేసి. ఆవిడకి తెలిసిపోయి ఉంటుంది ఏదో జరుగుతుంది నాకు అనేసి. అండ్ ఆవిడ మంచి సజెషన్స్, మంచి ఎనర్జీని నాకు పాస్ ఆన్ చేసి ఉంటారు. మొత్తం సృష్టి అంతా ఎనర్జీయే కదా. సో వాళ్ళు ఇక్కడ మన గురించి మంచి తలుచుకుంటే మనకి మంచి అవుతుంది. అండ్ ఎన్నోసార్లు మనకి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా జరిగే ఉంటాయి ఇలాంటి చిన్న చిన్నవన్నీ. ఎక్కడికో వెళ్తాము, ఏదో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. అండ్ చాలా చిన్న దాంట్లో మనం తప్పించుకుంటాము. అది మేబీ అంతకన్నా పెద్ద జరగాలేమో, ఎవరి బ్లెస్సింగ్స్ మనకి ఇలా జరిగాయని మనకు మనమే అనుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరియో పాజిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మన సబ్కాన్షియస్కి రీచ్ అయ్యి, మన సబ్కాన్షియస్ ఏదైతే ఉందో అది మనకి హెల్ప్ చేసేటట్టు చేస్తుంది, మనం దాన్ని తప్పించుకునేటట్టు చేస్తుంది. సో మనము ఎందుకు మంచి థాట్సే ఉండాలి మనకి అన్నది మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి మంచిగా తలుచుకుని అతను ఏదైతే వాళ్ళు సాధించాలనుకున్నారో అది సాధించగలిగేటట్టు మనం చేయొచ్చు అన్నప్పుడు, అదే విధంగా నెగిటివ్గా తలుచుకుని నెగిటివ్గా కూడా చేయొచ్చు కదా.
అండ్ ఆ నెగిటివ్గా మనం ఒకవేళ ఆ దిశలో కనుక వెళ్తే కనుక ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని నష్టపరుస్తున్నాము. అండ్ మనల్ని కూడా మనకు తెలియకుండా మన సబ్కాన్షియస్ ఎప్పుడు నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఆ నెగిటివ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అది కూడా నెగిటివిటీనే మన లైఫ్లోకి తీసుకొస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మనం వాట్ ఎవర్ సజెషన్స్ వీఆర్ గివింగ్, ఇట్ షుడ్ బి పాజిటివ్. అండ్ మన ఊహాశక్తి ఏదైతే ఉందో దాన్ని నియంత్రించాలన్నమాట. ఎందుకంటే మనం ఊహని నియంత్రించకపోతే అది మన మనసునే నియంత్రించేస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, గుడ్ అఫర్మేషన్స్ అండ్ బ్యాడ్ అఫర్మేషన్స్. ఒక మంచి తలిస్తే మంచి అవుతున్నప్పుడు ఒక చెడు తలిస్తే కూడా చెడు అయిపోతుంది. సో మనం దానికి సంకెళ్ళు వేసి పెట్టలేదనుకోండి, లేదా మనం ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, రోజు మొత్తం టీవీ చూస్తామంటే ఊరుకోరు కదా పెద్దవాళ్ళు. స్కూల్ నుంచి వచ్చాక ఒక 2 గంటలు అలా చూడాలి అనేసి, అలాగే మనం మనసును కూడా ఎప్పటికప్పుడు నియంత్రించి పెట్టకపోతే అది మన ఊహాశక్తిని నియంత్రించి పెట్టకపోతే మనల్ని అది కంట్రోల్ చేస్తుంది అనమాట. మన మనసుని కూడా నియంత్రించేస్తుంది. అండ్ మన తప్పుదారిలో వెళ్ళేటట్టో లేదా మనం ఏదైతే దారి ఎంచుకున్నామో అందులో కాకుండా ఇంకా వేరే దాంట్లోనే ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాము. సో మన ఊహలు ఎప్పుడు కూడా, మన ఊహాశక్తి, మన ఇమాజినేషన్ ఎప్పుడు కూడా ఒక ఫెయిత్తో ఉండాలి. మనం పార్ట్ 3లో చెప్పుకున్నాం, ఇమాజినేషన్ అండ్ ఫెయిత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మన ఊహాశక్తి ఏదైతే ఉందో అది ఎంత ఇంపార్టెంటో మన ఫెయిత్, అది నమ్మడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఏ చిన్న అనుమానం కూడా మన లక్ష్యానికి వెళ్ళే దారిని మూసివేస్తుంది. ఏ చిన్న అనుమానం ఉన్నా కూడా అది మూతపడిపోయినట్టు మనం గ్రహించాలి ఇక్కడ. సో మన మనసులో ప్రతి మాట కూడా శక్తివంతమైన ఆదేశంగా మార్చుకోవాలి. అండ్ మన ఊహలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా జరిగినట్లు భావించాలి. అంటే మన ఇమాజినేషన్ ఏదైతే ఉందో అది నిజంగా జరిగినట్టు భావించాలి. అండ్ ఎప్పుడూ నమ్మకంతో ఉండాలి. అండ్ మన మనసులో ప్రతి మాట కూడా ఎంతో శక్తివంతమైన ఒక సూచన, ఒక ఆదేశం, ఒక ఆర్డర్ కింద మార్చుకోవాలన్నమాట మనము. ఎందుకంటే మనం ఎప్పుడైతే మైండ్ఫుల్గా ఉంటామో ఆ మైండ్ఫుల్ స్టేట్లో ఏంటంటే మనకి ఎప్పుడు కూడా మనం రైట్ వేలో ఉంటాం, మిడ్ వేలో ఉంటాం. గుడ్లోనూ ఉండం, బ్యాడ్లోనూ ఉండం, ఎప్పుడు మిడ్ వేలో ఉంటాం. ఆ మిడ్ వేలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అది చాలా ఫోకస్డ్గా ఉంటుంది, చాలా కంట్రోల్డ్గా ఉంటుంది. సో ఇట్ విల్ బీ లైక్ అన్ ఆర్డర్. నేను ఇప్పుడు ఇది కావాలి అని అనుకున్నానంటే ఇది నాకు కావాలని అనిపిస్తుంది అన్నది కూడా ఒక ఆర్డర్ కింద అయిపోతుంది. నేను మళ్ళీ కూర్చుని మళ్ళీ ఫోకస్ పెట్టి మళ్ళీ ఇంకేదో చేసి మేనిఫెస్ట్ చేసుకోవడం కాదనమాట. నా మాటే శాసనం అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మనం కంట్రోల్డ్గా మనం చేయగలిగితే, ఆ ఇమాజినేషన్ని నియంత్రణ చేయగలిగితే. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మన అవచేతన మనసు, మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో దాన్ని నియంత్రించడం అంటే జీవితాన్ని నియంత్రించినట్లు లెక్క. అంటే మన అవచేతన మనసు నియంత్రించడం ద్వారా మన వాస్తవ జీవితాన్ని మనం నియంత్రించగలుగుతాము. అంటే ఆలోచనలే నిజమైన సృష్టి శక్తి అన్నది మనం విశ్వసించి దాని ప్రకారమే జీవితంలో మార్పులు వస్తాయి అన్నది కూడా గ్రహించాలి. అండ్ మన ఊహల ద్వారా, అంటే మన ఇమాజినేషన్ ద్వారా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం మార్చుకోవచ్చు. అండ్ మన విశ్వాసం ఎంత బలంగా ఉంటే మన జీవితంలో అంత త్వరగా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ప్రతి వ్యక్తి తన సబ్కాన్షియస్ సూచనలకి లోబడి ఉంటారు అన్నది మనం గ్రహించాలి. కాబట్టి మనం ఇతరుల గురించి అనుకునేది వారిని కూడా ప్రభావితం చేస్తుంది. అండ్ నిజమైన ప్రార్థన అంటే మన కోరిక నెరవేరినట్టు ముందుగానే ఊహించడం. అండ్ మన మానసిక సంభాషణలు ఏవైతే ఉంటాయో ఇతరుల జీవితాలను కూడా మనం మనసులోనే మార్చగలుగుతాం. తద్వారా మనకి ఏంటంటే మన చుట్టూ ఉన్న రిలేషన్స్ అన్ని మార్చుకోగలుగుతాం. అండ్ మన ఊహలను నియంత్రించాలి, ఎందుకంటే అవే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి కనుక. అండ్ మన అవచేతనాన్ని నియంత్రించడం ద్వారా మన భవిష్యత్తును మలుచుకోవచ్చు. ఒకటి ఏంటంటే మన ఇమాజినేషన్, వాటిని నియంత్రిస్తే మన లైఫ్ మారిపోతుంది. మన సబ్కాన్షియస్ని నియంత్రిస్తే మన ఫ్యూచర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనకు కావాల్సినట్టు మలుచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా ఒక కన్క్లూజన్ చెప్పాలి అని అంటే, మన కోరికల ఫలితాన్ని ముందే ఊహించి దానిపై నమ్మకంతో ధ్యానం చేయండి. అది మీ జీవితంలో నిజమవుతుంది. థ్యాంక్ యూ.